ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే యానిమే సిరీస్ మామూలు యానిమే సిరీస్ కాదు అసలు. ఈ ఒక్క యానిమే సిరీస్ని కనుక మీరు చూస్తే ఇంకంతే, మీరు యానిమేకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఆ యానిమే సిరీస్ ఇంకేదో కాదు, డెత్ నోట్. ఇదొక జపనీస్ యానిమే సిరీస్. ఈ సిరీస్ని రాసింది తకేషి ఓబా. ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఇది మంచి థ్రిల్లింగ్ సిరీస్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఎపిసోడ్ 1. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా స్టోరీ స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే అది షినిగామిస్ వరల్డ్. అక్కడ అన్ని షినిగామిసే ఉంటాయి. కొన్ని షినిగామిస్ టైం పాస్ చేస్తుంటాయి, కానీ ఒక షినిగామి మాత్రం సీరియస్గా ఏదో ఆలోచిస్తుంది. ఇప్పుడు హ్యూమన్ వరల్డ్లో ఒక టీనేజ్ అబ్బాయి కూడా తన క్లాస్ రూమ్లో డల్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ క్లాస్ రూమ్లో ఉన్న సార్ ఆ అబ్బాయిని లేపి ఒక సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేయమని చెప్తాడు. తను ఆ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆ అబ్బాయి పేరే లైట్ యగామి. యగామి ఇంటికి వెళ్ళే దారిలో న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. ప్రతిదీ క్రైమ్ న్యూసే. తను అతన్ని చంపింది, అతను ఆవిడని చంపాడు అని ప్రతిదీ క్రైమ్ న్యూసే. యగామి తన మనసులో ఇలా అనుకుంటాడు, రోజులు మారుతున్నాయి కానీ ఈ న్యూస్ మాత్రం మారట్లేదు. రోజు రోజుకి క్రైమ్ ఇంకా పెరిగిపోతుంది. ఈ ప్రపంచం కుళ్ళిపోయింది అని అనుకుంటాడు. అదే టైంలో షినిగామి వరల్డ్లో ఉన్న ఆ షినిగామి కూడా ఈ ప్రపంచం కుళ్ళిపోయింది అని అనుకుంటాడు. ఒకరోజు యగామి క్లాస్ రూమ్లో నుంచి బయటికి చూస్తుంటే తనకి ఒక బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ ఆకాశం నుంచి కింద పడుతుంది. యగామి ఆ బుక్ గురించి తెలుసుకోవాలి అని చాలా క్యూరియస్గా ఉంటాడు. ఈవినింగ్ క్లాస్ అవ్వగానే మెల్లగా వెళ్ళి ఆ బుక్ని తీసుకుంటాడు. ఆ బుక్ పేరే డెత్ నోట్. తను ఆ బుక్ని ఓపెన్ చేస్తాడు. ఆ బుక్లో ఇలా ఉంటుంది, ఈ బుక్లో ఎవరి పేరైతే రాస్తారో వాళ్ళు చనిపోతారు అని. యగామి అది చదివి ఏంట్రా ఇది అని అనుకొని ఆ బుక్ని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. అయినా మనిషి పేరు రాస్తే చనిపోవడం ఏంటి అని యగామి అనుకుంటాడు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ తనే ఆ బుక్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. తను ఇంటికి వెళ్ళాక తన రూమ్ క్లోజ్ చేసుకొని ఆ బుక్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1, ఒకే పేరుతో చాలా మంది ఉంటారు కాబట్టి మనం ఎవరినైతే చంపాలనుకుంటున్నామో వాళ్ళ పేరు రాసేటప్పుడు వాళ్ళ ఫేస్ మన మైండ్లో ఉండాలి. అలా అయితేనే వాళ్ళు చనిపోతారు. రూల్ నెంబర్ 2, మనం ఎవరైతే చావాలి అనుకుంటున్నామో వాళ్ళు ఎలా చావాలో కూడా రాయొచ్చు. అలా రాసిన 40 సెకండ్స్కి వాళ్ళు చనిపోతారు. ఒకవేళ మనం వాళ్ళు ఎలా చనిపోవాలో రాయకపోతే కరెక్ట్ 40 సెకండ్స్లో వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. రూల్ నెంబర్ 3, వాళ్ళు ఎలా చనిపోవాలో రాసినప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ 6 minutes 40 seconds లోపు ఆ డెత్ డీటెయిల్స్ని ఈ డెత్ నోట్లో నోట్ చేయాలి. ఇదంతా చదివిన యగామి ఇలా అనుకుంటాడు, పేరు రాస్తే మనిషి చనిపోవడం ఏంటి, జోక్ కాకపోతే ఎవరో ప్రాంక్ చేస్తున్నట్టున్నారులే అని అనుకొని తన బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటాడు. కొద్దిసేపటికి యగామి ఆ డెత్ నోట్ ని టెస్ట్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. యగామి ఆ బుక్ ను ఓపెన్ చేసి పేరు రాయడానికి రెడీ అయ్యి ఇలా ఆలోచిస్తాడు, అవును ఇప్పుడు నేను పేరు రాసిన తర్వాత ఆ మనిషి నిజంగానే చనిపోతే ఆ మనిషిని చంపింది నేనే అవుతానా, నేను మర్డరర్ అవుతానా అని. ఏం కాదులే, అయినా నేను పేరు రాస్తే ఆ మనిషి చనిపోతే అది ఎవరికి తెలుస్తుంది ఏంటి అని అనుకుంటాడు. అదే టైంకి టీవీలో ఒక క్రిమినల్ గురించి న్యూస్ వస్తుంది. యగామి ఆ డెత్ నోట్లో ఆ క్రిమినల్ నేమ్ రాస్తాడు. యగామి ఆ క్రిమినల్ నేమ్ రాసి దాదాపు 40 seconds అవుతుంది. అయినా కానీ ఆ క్రిమినల్కి ఏమీ కాదు. యగామి ఇలా అనుకుంటాడు, ఇదంతా అవుతుందేలే, నేను ముందే అనుకున్నాను కదా అని. కానీ ఎగ్జాక్ట్ 40 secondsకి ఆ క్రిమినల్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. టీవీలో ఆ న్యూస్ చూసి యగామి చాలా భయపడిపోతాడు. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే, నేనేం చేయలేదు, నేను అతన్నేం చంపేయలేదు అని యగామి చాలా భయపడుతూ ఉంటాడు. అదే టైంకి యగామి వాళ్ళ మమ్మీ తన రూమ్ బయట నుంచి యగామిని చదువుకోవడానికి వెళ్ళు అని చెప్తుంది. యగామి చాలా టెన్షన్ అవుతూ తన బుక్స్ అన్నిటినీ బ్యాగ్లో పెట్టుకుంటూ ఇలా అనుకుంటాడు, నేను ఒకసారి దీన్ని ట్రై చేయాలి, ఇంకెవరి మీదైనా ట్రై చేయాలి అని. తను తన క్లాస్ రూమ్లో కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకోసారి ట్రై చేయాలి అని. తన క్లాస్ రూమ్లో ఒక అతను ఇంకొక అతని దగ్గర డబ్బులు లాక్కుంటాడు. యగామి అతని పేరు రాయాలి అనుకుంటాడు, కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేరు రాయొద్దు అని ఆగిపోతాడు. తను ఇలానే ఆలోచిస్తూ షాప్కి వెళ్తుండగా ఒక అమ్మాయిని కొంతమంది రౌడీస్ ఏడిపిస్తుంటారు. దాంట్లో ఒక అతని పేరు యగామికి తెలుస్తుంది. యగామి వెంటనే బుక్ ఓపెన్ చేసి అతని పేరు రాసి తను ఎలా చనిపోవాలో కూడా రాస్తాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది.
యగామి ఎవరి పేరైతే రాశాడో అతన్ని ఒక ట్రక్ వచ్చి గుద్దేస్తుంది. అతను స్పాట్ లో చనిపోతాడు. యగామికి ఇంకా ఈ డెత్ నోట్ నిజమే అని ప్రూవ్ అయిపోతుంది. షినిగామి వరల్డ్ లో ఉన్న ఆ షినిగామి ఇలా అనుకుంటాడు, ఇప్పటికే 5 days అయిపోయింది నా బుక్ డ్రాప్ చేసి, ఇంకా నేను హ్యూమన్ వరల్డ్ కి వెళ్ళి నా బుక్ తెచ్చుకోవాలి అని. ఆ షినిగామి పేరే ర్యూక్. తన దగ్గర 2 డెత్ నోట్స్ ఉన్నాయి. ఒకటి తను డ్రాప్ చేశాడు, ఇంకోటి తన దగ్గరే ఉంది. ర్యూక్ షినిగామి వరల్డ్ నుంచి హ్యూమన్ వరల్డ్ కి వస్తాడు. యగామి షాప్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. తను ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ తనని రిజల్ట్స్ అడుగుతుంది. యగామి తన ఎగ్జామ్ రిజల్ట్స్ ని వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. ఎప్పట్లానే యగామి ఫస్ట్ వస్తాడు. యగామి చాలా టాపర్. యగామి నీకేమైనా కావాలా అని వాళ్ళ మమ్మీ అడిగితే ఏమొద్దు మమ్మీ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. డెత్ నోట్ ని బయటికి తీస్తాడు. యగామి ఆ బుక్ లో చాలా మంది పేర్లు రాసేశాడు. యగామి ఆ బుక్ వైపు చూస్తుంటే வீரம் கோயிலை எவனிடிக்க வந்தாலும் సౌండ్ వినిపిస్తుంది. నీకు ఆ బుక్ నచ్చినట్టుంది అని ఎవరో అంటారు. యగామి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ర్యూక్ ఉంటాడు. యగామి ర్యూక్ ని చూసి చాలా భయపడిపోతాడు. ర్యూక్ ఇలా అంటాడు, నువ్వు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఆ బుక్ నాదే, దాన్ని డ్రాప్ చేసింది నేనే, అందుకే ఇక్కడికి వచ్చాను. అయినా నువ్వు అనుకున్నట్టు అది